వృశ్చిక రాశి వారి ఇంటిని నాశనం చెయ్యడానికి 25 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది వీరే. ఒకరు స్నేహితులు, ఇద్దరు బంధువులు. వెంటనే ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, వాస్తు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9677785242. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే ఈ సమయంలో మీరు ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలి. మీకు తెలియకుండా మీరు ఎంతో నమ్మేటువంటి స్నేహితులు అలానే బంధువులు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమంది మిమ్మల్ని నాశనం చేయడానికి 1 కాదు 2 కాదు దాదాపుగా 25 సంవత్సరాల నుండి కూడా మీ మీద పగ తీర్చుకునే అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో అటువంటి వారిని మీరు గుర్తించలేకపోతూ వారినే మీ యొక్క ఆప్తులుగా భావిస్తూ ప్రతి విషయం కూడా వారికి చెప్తూ మీ యొక్క రహస్యాలు కూడా వారితో పంచుకుంటూ ఉన్నారు. వెంటనే అలాంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వృశ్చిక రాశి వారిని కనుక దూరం పెట్టలేనట్లయితే తర్వాత జరిగే పరిణామాలు చూసి మీరు కూడా తట్టుకోలేని పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఇటువంటి శత్రు సమస్యలన్నిటి నుండి కూడా బయటపడడానికి ఒక చక్కటి పరిహారం అయితే ఉంది. దీనిని కనుక పాటించుకున్నట్లయితే ఈ పరిహారం చేసిన 2 వారాలంటే 14 రోజుల లోపుగానే మీకు మార్పులు అనేవి కనిపిస్తాయి. అసలు వృశ్చిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించిన వారు వ్యాపార వ్యవహారాల్లో మాత్రం ఎంతో శ్రద్ధగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా నూతనంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించినా లేదా రిస్క్తో కూడుకున్న నిర్ణయం తీసుకున్నా తమ యొక్క పూర్తి శక్తి, శ్రమ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా వ్యాపారం మీదే పెడతారని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబాలు కూడా మర్చిపోతూ ఉంటారు. అంత పని మీద పిచ్చి అనేది అధికంగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి డెడికేషన్ ఏదైతే ఉందో దీనివల్ల ఎలాంటి రిస్క్తో కూడుకున్న నిర్ణయాలైనా కూడా వీరు ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తూ వస్తున్నారు. అలానే వ్యాపార పరంగా ఈ సమయంలో మీరు చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రాబోతున్నాయి. నూతనంగా ఎవరితోనైనా ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడం లేదా ఇతర సంస్థలతో కలవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు సాగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది. అయితే విద్య పరంగా మాత్రం మీకు కొంత సమయం విషయంలో ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో వాటి పరంగా పనులు జరిగే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యంలో ఇబ్బందులు కానీ లేదా కుటుంబంలో పనుల వల్ల కొన్నిసార్లు విద్య ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రణాళికల కంటే ముందుగానే సమయం దొరికినప్పుడు వాటిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. అలానే ఎవరైతే ప్రభుత్వ పరీక్షలకు, కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు మరికొంత అధిక సమయాన్ని కేటాయించినట్లయితేనే మీకు అనుకున్న విధంగా ఫలితాలు పొందుతారు. ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది. ఆరోగ్య పరంగా మీకు శ్రద్ధ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో చాలా వరకు కూడా ఎంతో కాలంగా తీసుకుంటున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫలించే అవకాశం కూడా కనిపిస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా వృశ్చిక రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఉద్యోగ విషయంలో నిర్ణయాలకు మాత్రమే స్నేహితుల మీద ఆధారపడకండి. లేదా ఉద్యోగ ప్రదేశంలో ఎవరైనా వ్యక్తులు మీకు చనువుగా ఉంటే వారితో కూడా మీ నిర్ణయాలు చెప్పకండి. ఎందుకంటే వారి దగ్గర నుండి నిర్ణయం చెప్పినా లేదా సలహా తీసుకున్నా మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.
ఉద్యోగ మార్పులకు చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి తాత్కాలికంగా ప్రస్తుతం చేస్తున్న వాటిలోనే మీరు కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే కొన్ని సందర్భాల్లో అనవసరమైన వ్యక్తుల గురించి లేకపోతే చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారంటే అవతల వారు ఏమనుకున్నారు లేదా నా వల్ల బాధపడ్డారా, ఇలా అనవసరంగా ఆలోచనల ద్వారా మీకు మానసికంగా ఒత్తిడి తప్ప ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. అయితే మీ జీవితంలో ఒక స్నేహితుడు, ఇద్దరు బంధువుల వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరు మీ యొక్క ప్రతి విషయాల్లో మీకు తోడుగా ఉంటున్నారు, కానీ గతంలో వీరికి మీకు మధ్య మనస్పర్ధలు అయితే జరిగి ఉంటాయి. ఇక కలవు అనుకున్నప్పుడు వారే మరలా మీ దగ్గరికి వచ్చి మాట్లాడటం వల్ల ఎంతో ఆనందంగా ఉండి వారు మారిపోయారేమో అనుకుంటారు, కానీ వారు మాత్రం మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం కొరకే మీ పక్కన ఉన్నారు. వీరు మిమ్మల్ని ఇంకా కొన్ని అవసరాలకైతే ఉపయోగించుకుంటున్నారు. లేకపోతే వారికి ఏవైనా ఆర్థిక సహాయం, ఇతర పనులు ఏవైతే మీ వల్ల జరుగుతాయి అనుకుంటున్నారో వాటి కొరకు మీ దగ్గర ఉన్నారు. అవి అయిపోగానే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం కానీ లేదా మీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశివారు ఇటువంటి శత్రువుల నుండి బయటపడడానికి కొరకు ఒక పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు ఒక 9 మిరియాలు తీసుకోండి. ఈ మిరియాలను ఆ బగబగా మండేటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో వేసి మీ శత్రువుల పేర్లు కనుక మీరు మనసులో తలుచుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఆ మంటల్లో మిరియాలు వేసేయడం వల్ల మీ శత్రువులందరూ కూడా మీకు దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ మీ వారుగానే మీరు భావిస్తూ ఉంటారు. అయితే రాశివారు ఇతరులు త్వరగా నమ్మేస్తూ ఉంటారు. దీనివల్ల అందరూ వీరిని మోసం చేయాలని అనుకుంటారు. ఇతరులు చెప్పే వాటిలో నిజానిజాలు తెలుసుకున్నప్పటికీ ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా అది నిజమని నమ్మేస్తూ ఉంటారు. అందుకే వీరు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి విషయంలో చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో ఎటువంటి మనస్పర్ధలు అయితే ఉండవు. ఈ మాసంలో ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అలానే జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడానికి బయటకు వెళ్ళడానికి మీరు ప్రణాళికలు వేస్తూ ఉంటారు. సంతాన విషయంలో కూడా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంతాన వివాహం చేయడానికి, వారిని విదేశాలకు పంపడానికి, లేదా వారికి ఎటువంటి వ్యాపారాలు లేదా ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారికి కావలసినటువంటి డబ్బును సమకూర్చడంలో కానీ అన్ని విధాలా కూడా మీరు చాలా వరకు కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. మిమ్మల్ని వదిలేసినటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావడం, లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తవడం, స్థిరాస్తులకు సంబంధించి కానీ, గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ, లేదా ఉద్యోగ విషయంలో కానీ శుభవార్త అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. కాంట్రాక్ట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది అనుకూలంగానే కనిపిస్తుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా ఉంది కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. అలానే ఈ రాశివారు సాయిబాబా దర్శనం చేసుకోవడం, కుక్కకి ఏదైనా ఆహారాన్ని తినిపించడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.